అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న ఫ్యామిలీ ఉండేవారు. రాధ, కృష్ణ. వాళ్ళ కూతురు పేరు భాను. భాను డిగ్రీ కంప్లీట్ చేసి ఇంట్లోనే ట్యూషన్ చెప్తుంది. రాధ కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. కృష్ణ పనికి వెళ్తూ ఉంటాడు. భాను ఇంటి దగ్గరే పిల్లలకు ట్యూషన్ చెప్తుంది. చూడండి పిల్లలు, నేను ఇచ్చాను కదా హోంవర్క్, అందరూ పూర్తి చేసుకొచ్చారా? మరి హోంవర్క్ చేసిన వాళ్ళందరికీ నేను చాక్లెట్స్ ఇస్తాను, సరేనా పిల్లలు? రైమ్స్ చెప్పుకుందాం, సరేనా పిల్లలు? చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అంటూ భాను పిల్లలకి రైమ్స్ చెప్తుంది. పిల్లలకి ట్యూషన్ చెప్పిన తర్వాత భాను భోజనం చేసి పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయం, ఏంటి పూజారి గారు ఇలా వచ్చారు మా ఇంటికి? ఏమన్నా విశేషం ఉందా? ఏదో విశేషం ఉంటేనే గాని మీరు రారు కదా. అవునండి, ఏదో విశేషం కాదు, మీ కూతురికి ఒక సంబంధం తీసుకొచ్చాను. వాళ్ళు రేపు మీ కూతుర్ని చూసుకోవడానికి వస్తున్నారు, అది చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చానండి అంటూ పూజారి గారు చెప్తారు. చూడమ్మా భాను, నిన్న నీకో పెళ్లి సంబంధం వచ్చింది. నాన్నగారు చెప్పారు, నాన్నగారికి ఏమో పూజారి గారు చెప్పారంట. అందుకని రేపొద్దున్నే లేచి నువ్వు నీట్గా రెడీ అయి ఉండాలి, సరేనా అంటూ రాధ భానుకి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు భాను ఇలా అంటుంది, చూడమ్మా, అందాన్ని చూసి డబ్బుని చూసి ఇష్టపడే వాళ్ళు నాకొద్దు, క్యారెక్టర్ని చూసి ఇష్టపడే వాళ్ళే నాకు కావాలమ్మా అంటూ భాను వాళ్ళ అమ్మతో ఇలా చెప్తూ ఉంటుంది. అలా ఆ రోజు ముగుస్తుంది. భాను వాళ్ళ అమ్మ నాన్న కూడా నిద్రపోతూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం, ఇది పెళ్లి కొడుకు వాళ్ళ ఇల్లు. ఇదిగో నాన్న, త్వరగా రారా బాబు. ఆడపిల్లలాగా ఎంతసేపు రెడీ అవుతావురా? ఇక్కడ పెళ్లి చూపులకి టైం అవుతుంది, టైంకి వెళ్ళకపోతే మనకి మాట వస్తుందిరా. ఇదిగో అమ్మ వస్తున్నాను. అబ్బబ్బబ్బా, వస్తానని ఇంకా రావేంట్రా? తేజ అమ్మ మాటలు విని ఫాస్ట్గా నడుచుకుంటూ రూమ్లోంచి హాల్లోకి వస్తాడు. ఇప్పుడు తేజ ఇలా అంటాడు, ఎందుకమ్మా అంత కంగారు పడిపోతున్నారు? కంగారు పడకండి, నాకు అమ్మాయి నచ్చితేనే పెళ్లి చేసుకుంటాను. సరే పదండి వెళ్దాం అమ్మా. వాళ్ళందరూ బయలుదేరి అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు. రండి రండి, వచ్చి కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా అంటూ కృష్ణ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. మేము వచ్చి ఇంతసేపు అయింది కదండి, ఇంకా అమ్మాయిని తీసుకురాకపోవడం ఏంటి? త్వరగా తీసుకురమ్మని చెప్పండి. ఏమో, త్వరగా అమ్మాయిని తీసుకురా, వియ్యంకులు వాళ్ళు వచ్చారు, త్వరగా తీసుకురా అమ్మాయిని అంటూ కృష్ణ వాళ్ళని పిలుస్తూ ఉంటాడు. చూడమ్మా భాను, పెళ్లి వాళ్ళు వచ్చారంట, త్వరగా రా, వెళ్దాం పద అంటూ రాధ భానుని తీసుకుని వస్తుంది. ఇద్దరు బెడ్రూమ్ నుంచి నడుచుకుంటూ హాల్లోకి వస్తారు. ఇగోండి, ఈ అమ్మాయి మా అమ్మాయి పేరు భాను. మా అమ్మాయి డిగ్రీ పూర్తి చేసిందండి. మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదులేండి కానీ చాలా మంచి అమ్మాయి అండి. పెళ్లి కొడుకు తల్లి వాళ్ళతో ఇలా అంటుంది, ఇదిగోండి, మాకు ఈ సంబంధం ఇష్టం లేదు. మాకు మీ అమ్మాయి నచ్చలేదు, ఎందుకంటే తను నల్లగా ఉంది. మా అబ్బాయిని చూడండి, అందంగా ఎంత తెల్లగా ఉన్నాడు. మీ అమ్మాయి లావుగా నల్లగా ఉంది. ఏరుకోరు మరి మీ అమ్మాయిని చేసుకుంటానికి ఎవరు వస్తారు చెప్పండి? అవునమ్మా, నాకు కూడా ఈ అమ్మాయి నచ్చలేదు, చాలా నల్లగా ఉంది. మా ఫ్రెండ్స్ నన్ను కామెంట్ చేస్తారు రేపు చూసి. నేను మా ఫ్రెండ్స్ ముందు ఎలా తల ఎత్తుకోను?
ఇప్పుడు భాను మాట్లాడుతుంది. చూడండి, ఇందాక మీరేమన్నారు? నేను నల్లగా ఉన్నానన్నారు. నలుపు తెలుపు అనేది నా చేతుల్లో ఉండదు, అది దేవుడిస్తాడు. అయినా నలుపు తెలుపులో ఏముందండి? మంచి మనసుంటే సరిపోతుంది కదా. అయినా అందం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఈరోజు అందం ఉంటుంది, రేపొద్దున్న యాక్సిడెంట్ అవ్వచ్చు, అందం పోవచ్చు. అలానే కాలిపోవచ్చు, అప్పుడు కూడా అందం పోవచ్చు. చూడమ్మా, చాలా బాగా చెప్పావు తల్లి. చిన్నపిల్లవైనా ఎంత మంచిగా చెప్పావో. నన్ను క్షమించమ్మా, నువ్వు చెప్పిందంతా కరెక్ట్గా చెప్పావమ్మా. నేను ఒక ఆడదానయ్యుండి అన్నేసి మాటలు నిన్ను అన్నానమ్మా, నన్ను క్షమించు తల్లి. ఇప్పుడు తేజ మాట్లాడతాడు భానుతో. సారీ భాను, నీ గురించి తెలుసుకోవడానికి నేను ఇలా మాట్లాడాను. నువ్వు చాలా మంచి అమ్మాయివి. నేను ఎంక్వైరీ చేశాను. ఐఎమ్ వెరీ సారీ. నేను ఎన్నో మాటలు అన్నాను నిన్ను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది మన ఈరోజు కదా. మీరు కూడా అందాన్ని చూడకూడదు, క్యారెక్టర్ని చూడాలి. సరేనా ఫ్రెండ్స్? చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అండ్ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. అలాగే మా వీడియోకి ఒక లైక్ చేసుకోండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంతటితో ఈరోజు వీడియో కంప్లీట్ అయింది. మరిన్ని కథలతో రేపు మీ ముందుకు వచ్చేస్తాం. అలానే చూస్తూ ఉండండి మై ఛానల్ తెలుగు కార్టూన్ స్టోరీస్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కంటెంట్ కనుక మీకు నిజం అనిపిస్తే ఈ వీడియోకి నేను 500 సబ్స్క్రైబర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా ఎక్స్పెక్టేషన్స్ని నిజం చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.